Welcome to my channel Learn and Grow. Topic is pipelining. Pipelining is a technique used in CPU design to increase instruction execution speed by overlapping the execution of multiple instructions. సో పైప్లైనింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇన్స్ట్రక్షన్ యొక్క స్పీడ్ ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది పైప్లైన్ యూజ్ చేయడం వల్ల. So instead of executing one instruction at a time, pipelining allows the CPU to start a new instruction before the previous one finishes. So ikkada main ga chuste first one fetch, decode, execute. So three terms తీసుకుంటే fetch means data receive చేసుకోవడం or తీసుకోవడం, decode and execute. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఇన్స్ట్రక్షన్ 1 అనేది ఫస్ట్ ఫెచ్ అయింది. సో ఫెచ్ అయ్యాక నెక్స్ట్ డీకోడ్ అవుతుంది. సో డీకోడ్ అయ్యే టైంలో ఏమవుతుంది అంటే ఇన్స్ట్రక్షన్ 2 అనేది ఫెచ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ అయితే ఇన్స్ట్రక్షన్ 2 అనేది ఫెచ్ అవుతుంది. అండ్ ఇన్స్ట్రక్షన్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతే ఇన్స్ట్రక్షన్ 2 అనేది డీకోడ్ అవుతుంది. అండ్ ఇన్స్ట్రక్షన్ 3 వచ్చేసి ఫెచ్ అవుతుంది. సో అంటే నార్మల్గా అయితే 1 ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయ్యాక అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఈ ఇన్స్ట్రక్షన్ అనేది ఫెచ్, డీకోడ్, ఎగ్జిక్యూట్ అయ్యాక నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ తీసుకుంటుంది. బట్ పైప్లైన్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎట్ ఏ టైం మనం ఫెచ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయితే సెకండ్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ అవుతుంది అండ్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూషన్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. Next, pipelining hazards. A pipeline hazard is a condition that prevents the next instruction in the pipeline from executing during its designated clock cycle. So ఇక్కడ pipeline hazard. So hazard అంటే ఏంటి అంటే some delay type. So in simple words, hazard cause delays in the pipeline, reducing performance and efficiency. So ఈ పైప్లైనింగ్ హజార్డ్స్ వల్ల ఏమవుతుంది అంటే పెర్ఫార్మెన్స్ అండ్ ఎఫిషియన్సీ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇందులో టైప్స్ వచ్చేసి మెయిన్గా 3 types ఆఫ్ హజార్డ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ స్ట్రక్చరల్ హజార్డ్ అక్కర్స్ వెన్ 2 or more ఇన్స్ట్రక్షన్స్ రిక్వైర్ ది సేమ్ హార్డ్వేర్ రీసోర్స్ ఎట్ ది సేమ్ టైం. సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు అక్కర్ అవుతుంది స్ట్రక్చరల్ హజార్డ్ అంటే 2 or more ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి సేమ్ హార్డ్వేర్ యూజ్ చేసుకున్నప్పుడు ఎట్ ఏ టైం. ఎగ్జాంపుల్, ఇఫ్ CPU హ్యాస్ 1 memory ఫర్ బోత్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అండ్ డేటా యాక్సెస్. సో మెమరీ ఏదైతే ఉందో ఈ మెమరీ అనేది ఇన్స్ట్రక్షన్స్ని ఫెచ్ చేసుకోవాలి అండ్ డేటాను యాక్సెస్ చేసుకోవాలి ఎట్ ఏ టైం. సో ఇప్పుడు ఏమవుతుంది ఇన్స్ట్రక్షన్ 1 ఈజ్ ఫెచ్చింగ్ ది నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. సో ఇన్స్ట్రక్షన్ 1 అనేది ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసుకుంటుంది అండ్ ఇన్స్ట్రక్షన్ 2 వాంట్స్ టు రీడ్ డేటా ఫ్రమ్ మెమరీ. సో అట్ ది సేమ్ టైం ఇన్స్ట్రక్షన్ 2 ఏదైతే ఉందో డేటాని రీడ్ చేయాలనుకుంది. సో అంటే ఈ 2 ఇన్స్ట్రక్షన్స్కి మెమరీ అనేది అవసరం ఉంది. సో అంటే 2 or more ఇన్స్ట్రక్షన్స్ రిక్వైర్ సేమ్ హార్డ్వేర్. సో బోత్ నీడ్ మెమరీ. సో కాన్ఫ్లిక్ట్ అక్కర్స్. నెక్స్ట్ డేటా హజార్డ్స్ occur when an instruction depends on the result of previous instruction that has not finished yet. సో ఇక్కడ డేటా హజార్డ్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే ఇన్స్ట్రక్షన్ అనేది ప్రీవియస్ ఇన్స్ట్రక్షన్ యొక్క రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉన్నప్పుడు డేటా హజార్డ్ అనేది అక్కర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ I1 ఇన్స్ట్రక్షన్ 1 ఈజ్ ఈక్వల్ టు R1 ఈజ్ ఈక్వల్ టు R2 ప్లస్ R3. I2 ఇన్స్ట్రక్షన్ I2 R4 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ 5. సో ఇక్కడ R1 ఈ R1 అనేది ఇన్స్ట్రక్షన్ 1లో ఉంది. సో అంటే ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్ 1లో R2 ప్లస్ R3 యాడ్ అయితే రిజల్ట్ ఏది వస్తుందో ఆ రిజల్ట్ R1. ఒకవేళ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ కనుక కంప్లీట్ అవ్వకపోతే ఈ R1 వాల్యూ ఏదైతే ఉందో ఈ R1 వాల్యూని రాంగ్ వాల్యూగా కన్సిడర్ చేస్తుంది ఇన్స్ట్రక్షన్ 2 అనేది. హియర్ I2 డిపెండ్స్ ఆన్ ది అవుట్పుట్ ఆఫ్ I1. ఇఫ్ I2 ఎగ్జిక్యూట్స్ బిఫోర్ I1 కంప్లీట్స్ ద రాంగ్ వాల్యూ ఆఫ్ R1 విల్ బీ యూజ్డ్. సో R1 వాల్యూ రాంగ్ వాల్యూ తీసుకుంటుంది. నెక్స్ట్ కంట్రోల్ హజార్డ్ or branch hazard occurs when the next instruction to fetch depends on the result of branch or jump instructions. సో ఈ కంట్రోల్ హజార్డ్ అనేది ఎప్పుడు అక్కర్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసుకుంటుంది డేటా. సో దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే రిజల్ట్ ఆఫ్ బ్రాంచ్ ఆర్ జంప్ ఇన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అయ్యి ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేస్తుంది. సో ఈ కండిషన్లో కంట్రోల్ హజార్డ్ అనేది అక్కర్ అవుతుంది.